హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా చిక్కుడుకాయ టమాటా కర్రీని ఎక్కువ గ్రేవీ వచ్చేలా కుక్కర్‌లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీని రోటీతో తీసుకున్నా, రైస్‌తో తీసుకున్నా చాలా బావుంటుంది. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్‌ని పెట్టుకొని 3 లేదా 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కాస్త వేయించి కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఒక కప్పు వరకు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 2 పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దాదాపు పావు కేజీ పైన 300 గ్రాముల వరకు ఉన్న చిక్కుడుకాయల్ని శుభ్రం చేసి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోగా గ్రేవీ పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మరొక వైపు ప్యాన్‌లోని 2 స్పూన్ల వరకు శనగ పలుకులను వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 స్పూన్ల వరకు ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతుల్ని వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించకండి, టేస్ట్ మారిపోతుంది. చివరగా కొద్దిగా నువ్వుల్ని కూడా వేసి వేయించి తీసి పక్కనుంచుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చిన్న అల్లం ముక్క, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా పసుపు, చిన్న చింతపండు, మీరు తీసుకునే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ 1.5 స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి ఇవన్నీ ఒకసారి పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కొద్దిగా వాటర్ వేసి ఇదంతా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈలోగా టమాటాలు కాస్త మగ్గుంటాయి. మూత తీసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసి ఈ చిక్కుడు ముక్కలన్నింటికి ఈ పేస్ట్ అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత ఇలాగా ఆయిల్ అనేది రిలీజ్ అయింది చూసారా? ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసుంపావు వరకు వాటర్‌ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కసూరి మేతిని, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసి మూత పెట్టేసి 2 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ కంప్లీట్ అయ్యి కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీస్తే చిక్కుడుకాయ టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. రెగ్యులర్‌గా చేసుకునే చిక్కుడుకాయ టమాటా కర్రీ కాకుండా ఇలా ఒకసారి గ్రేవీ కర్రీని కూడా ట్రై చేయండి. దీన్ని రోటీతో తీసుకున్నా, రైస్‌తో తీసుకున్నా చాలా బావుంటుంది. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌ని కూడా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.